ఓం గం గణపతే నమః. నమస్తే అండి. మనం ముందు వీడియోలో దక్షునికి జగన్మాత దర్శనము మరియు ఆయనకు ఆ జగన్మాతయే కుమార్తెగా జన్మించడము, ఆమెను దక్షుడు అల్లారు ముద్దుగా పెంచుకోవడం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో బ్రహ్మ విష్ణు ఆ పరమేశ్వరుని నారదుడేమో దక్షుణ్ణి శివపార్వతుల కళ్యాణానికి ఒప్పించడం గురించి ఈ మహాశివపురాణంలో తెలిపిన విషయము విపులంగా తెలుసుకుందామండి. ఇంకా వివరాల్లోకి వెళదామా మరి. అపర్ణా చైవ పర్ణా చ పాటలీ పటలావతి పట్టాంబర పరిధాన కలమంజీర రంజని. తండ్రి, నేను పరమేశ్వరుని తప్ప అన్యులను వరించజాలను. ఆ సదాశివుడే నన్ను చేపట్టుకున్న బ్రహ్మచారినిగానే జీవిత పర్యంతం శివధ్యానంలో గడుపుతానని నిశ్చింతగా తెలిపింది ఉమాదేవి దక్షునికి. నారదా, దాక్షాయిని అభిమతం గ్రహించితివా? ఆ కైలాసవాసుని తప్ప అన్యులను ఆమె వరించదట అంటూ తన బాధను వెలిబుచ్చాడు రుద్రుడు. శుభం తదాస్తు అన్న నారదుని వాక్కులను సతీదేవి వదనమును సంతోషించి వికసించగా దక్షుని మొహం చేకూర్చిందనమాట. దక్షుడు నారదుని తన అభ్యంతర మందిరంకు తోడుకొని పోయి, నారద, ఉమా శుభాశుములు తెలియని చిన్న బాలిక, కానీ నువ్వు త్రిలోక సంచారివి కదా, ఆ మహేశ్వరుని వరించమంటూ నా పుత్రికను ప్రోత్సహిస్తున్నావేంటి అని అడిగాడు అయిష్టంగా. నారదుడు స్వరం తగ్గించి, నీకు తెలుసు కదా దక్ష, మన జనకుడు బ్రహ్మదేవుడి సృష్టికర్త మాత్రమే. మన పితామహుడు నారాయణ సృష్టి పోషకుడు, రక్షకుడు. కానీ సృష్టి జీవులందరికీ జనన మరణకారకుడు, లయకారకుడు శంకరుడు. త్రిమూర్తులలో లయకారుడే అగ్రకన్యుడు. చావు పుట్టుకలన్నవి అతడి ఆధీనంలోనే కదా. అట్టి వాణిని చేపట్టించో నీ పుత్రికయను ఆమె అంగీకారంకు లోబడి నీవును జీవుల జనన మరణ చక్రమునే తిప్పగలరు. అంతటి వాడు నీకు జామాత కావాలి కానీ ఈ త్రిలోకంలో నీ పాదాక్రాంతమై సృష్టి జీవితులందు నీకు దాసోహం అనుకుంటారు అంటూ ఊరించాడు. దక్షుడు తల పంకించి, బలినారద, నేను ఇంత దూరం ఆలోచించలేక పుత్రిక వాత్సల్యం చేత మందమతినైనాను. ఈ ముక్కుంటి సత్వరమే నా పుత్రిక మనోరథం ఏడార్చడానికి ఈ నందావ్రతం ఆమె చేత జరిపించి పుణ్యం మూటగట్టుకుని మంచు తొందర చేశాడు. అప్పుడు దక్షుడు ఉమాదేవి తన అంతఃపుర మందిరం నందు నందావ్రతానికే కావలసినవన్నీ సమకూర్చుకొని నారదుని రాక కోసం నిరీక్షిస్తూ ఉందన్నమాట. నారదుడు మందిరం ప్రవేశించి ప్రత్యేక పీఠం నంద కూర్చొని శివలింగ ప్రతిష్టాపన ఉమాదేవిచే స్వయంగా జరిపించి ఆమెకు నందావ్రత దీక్షను ఉపదేశించాడు. తల్లి, ముల్లోకవాసులకు ముక్తి ప్రదాత, శరణాగతులను సంరక్షించు ఆపన్న రక్షకుడు, సర్వజీవులకు అభయప్రదాత అయిన ఆ మహాశివుడే తన సంకల్పం చేత ఈ సృష్టిని సృజించి బ్రహ్మ విష్ణువులను తన అంశరూపాలుగా సృష్టించి వారిచే సర్వజగత్తును సృష్టించి పాలించుచున్నాడు. అతడు జనకుడైన నీవు జననివి. మీరివ్వురు చేరికలేనిదే ఈ జగత్తు కళ్యాణప్రదం కాదు. కళ్యాణం ఈ కారణమున జగత్పరిపాలకుని సరసన నీవు చేరి ముజ్జగములు శుభదాయకం గావించుట ఈ ఉమామహేశ్వర కళ్యాణమునకు నేను సూత్రధారుడనైన భాగ్యం అబ్బింది. వరప్రదాయిని, నీకిది శివపంచాక్షరి మహామంత్ర దీక్షను ఉపదేశిస్తున్నాను. ఓం నమః శివాయ అని నారద మహర్షి ప్రణవ పంచాక్షరి మహామంత్రమును ఆ ప్రణస్వరూపునికి ఉపదేశించారన్నమాట. ఆవిడ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఆ మహామంత్రాన్ని పఠించుచు వ్రతదీక్ష బద్ధురాలైంది దాక్షాయిని. ఈ విధంగా ఉమాదేవి చేత జరపబడిన నందావ్రతమును బ్రహ్మ విష్ణు మహేంద్ర ప్రముఖులు తమ లోకాల్లో అక్కడే ఉండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి దివ్య దృష్టితో తిలకించారన్నమాట.
ఆవిడ మహానంద పరవశురాలై ఆ మహాదేవి వ్రత పరిమాప్తి అయింది కాన ఇక మహేశ్వరుని వివాహ సుముఖుని గావించవలనని వారందరూ తమ తమ వాహనాలను తీసుకొని కైలాసానికి వెళ్ళారన్నమాట. పన్నగభూషణ, త్రిమూర్తులలో ఒకడివైన నీవును గృహాస్థము స్వీకరించినప్పుడు కానీ త్రిమూర్తులు కార్యమైన సృష్టి స్థుతి లయములను ధర్మసమ్మతులు కావున నీవు నీ కళ్యాణమునకు లోక కళ్యాణమునకు అంగీకరించక తప్పదు అని ప్రార్థించాడనమాట విధాత. పన్నగభూషణుడు మందహాసమునర్చి, మహేశ్వరుడైన నా శివధ్యానం భంగం కలిగించని కన్య మాత్రమే నాకు సతి కాగలదు. ఆ కన్య నిరంతరం శివధ్యాన తత్పరురాలై ఉండవలను. అట్టి శివనామ చింతన తత్పరులైన వధూమణిని మీరు ఎక్కడైనా గమనించారా అని అడిగాడు సర్వేశ్వరుడు అవ్వాలని. విధాత అమితానందంతో విధేయుడితో, లేకేమి స్వామి దేవా, ఆదిశక్తి నీ సన్నిధానం చేరవలనని తప్పించి దక్ష ప్రజాపతి పుత్రిక ఉమగా అవతరించి నిన్ను పరిణయమాడాలని అన్న సంకల్పంతో నిరంతరం నీ నామధ్యానమే చేయుచున్నది. ఆ శక్తిని ఈ శివునితో జతకూర్చవలనదే మా ఈ ప్రయత్నం. తమరు తరుణుని కనికరించి పరిణయమాడి జగత్ కళ్యాణకారకుడు కావాలని కోరుచున్నామని అభ్యర్థించారన్నమాట. సదాశివుడు మందహాసమును చేసి కన్యామణిని నిర్ణయించుకునే కళ్యాణ కార్యార్థమై వచ్చారన్నమాట. అయితే సరే ఈ మీ అందరి మనోరథాలను తప్పక నెరవేరుస్తానని చెప్పి అభయం ఇచ్చారు. ఎంత చక్కగా వివరించారండి. మహాశివపురాణంలో శివుణ్ణి ఒప్పించటము, ఆ అమ్మవారి శివ ఉపదేశము, పంచాక్షర ఉపదేశం చేసుకోవటము చాలా బాగున్నదండి. సర్వే జన సుఖినో భవంతు.